ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అది కెమిస్ట్రీ పేపర్ ఇది సప్లిమెంట్ ఎగ్జామ్కి బెటర్మెంట్ ఎగ్జామ్కి ఫాలో చేసిన పేపర్ ఇది కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి వచ్చేసరికి 9 మార్క్స్ అని చెప్పి 1 మార్క్ క్వశ్చన్ పడుతుంది. మనం 1 మార్క్ క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకుని ఒకటి రెండు సార్లు ఎగ్జామినేషన్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్న పేపర్ కూడా చెక్ చేసుకోండి. కంపల్సరీగా ప్రతి క్వశ్చన్ ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్ క్వశ్చన్స్ అని ఫాలో చేసుకోండి. 28 మార్క్స్ని చెప్పేసి 2 మార్క్స్ క్వశ్చన్ పడుతుంది. మనం 2 మార్క్స్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యాజ్ ద క్వశ్చన్స్ అంటే ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. 32 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్ పడుతుంది. మన 4 మార్క్ క్వశ్చన్లో క్లియర్ చూస్తే కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తే చాయిస్ అని ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. యాజ్ ద క్వశ్చన్స్ అని ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకొని బ్యాలెన్స్ ఈక్వేషన్స్ యాజ్ ద కంప్లీట్గా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెరిమెంట్స్ ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఒకటి రెండు సార్లు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఫాలో చేసి నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే మన ఎస్ఏ క్వశ్చన్స్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కంపల్సరీగా మనం ప్రాక్టీస్ చేసే విధంలో యాజ్ అ బోర్డ్స్ మోర్ ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఆఫ్ వ్యూ మనం యూజ్ చేసే బరువు ఎలక్ట్రికల్ సంబంధించిన క్వశ్చన్ అడిగాడు. అదర్వైజ్ ఆఫ్ వ్యూ మన క్వశ్చన్స్ అనేది క్లియర్గా చూస్తే ప్రిపరేషన్ ఆఫ్ తెలుగు గురించి అడిగాడు. క్లియర్గా చెక్ చేసుకుని పాయింట్ ఆఫ్ వ్యూ వర్వస్ పడుతుంది. నా ఛానల్ పక్కన వర్క్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకొని కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకేమైనా సంబంధించిన వస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ జరుగుతుంది. కీప్ వాచింగ్ మా ఛానల్. థ్యాంక్ యూ.